నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. ఇవాళైతే మనకు కొన్ని మట్టి వంట పాత్రలు పీలేరు నుంచి మిసెస్ ప్రణతి అండ్ హర్షారెడ్డి పంపించారండి. అవి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక బాండలి, ఒక పెద్ద గిన్నె విత్ లిడ్, ఒక దోసరేకు, ఇవైతే మన కోసం పంపించేశారు. సో థ్యాంక్ యూ హర్ష అండ్ ప్రణతి రెడ్డి. మేము ఇక్కడ లోకల్ పాటర్ దగ్గర ఇంకొన్ని గిన్నెలు తెచ్చుకున్నామండి. ఇదిగోండి లోకల్ పాటర్ దగ్గర ఇట్లాంటి వెరైటీస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. నేను లోకల్ పాటర్ దగ్గర ఇదిగోండి ఈ గిన్నెలు చూడగానే గంగలా మారిపోయింది, చంద్రముఖిలా అయిపోయింది. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి ఇలాగా. ఇదిగోండి ఈ గిన్నెలన్నిటిని ఇప్పుడు మనం సీజనింగ్ చేసేద్దాము. మనం తెచ్చుకున్న గిన్నెలన్నీ శుభ్రంగా 24 hours నీళ్ళలో పెట్టేసేయాలండి. మీకు కడుగు నీళ్ళు ఉంటే, అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే వాటిలో అయినా నానబెట్టండి. అవి లేనప్పుడు ఇట్లా వాటర్లో చక్కగా 24 గంటలు నానబెట్టేసేయాలి. ఇలా నానబెట్టడం వల్ల ఈ మట్టి కుండల్లో మధ్య మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయండి. దాంట్లో ఎయిర్ బబుల్స్ ఉంటాయి. ఎయిర్ బబుల్స్ అని ఇలా బయటకు వచ్చేస్తాయి. చూడండి ఎలా వస్తున్నాయి ఎయిర్ బబుల్స్ అన్ని. మనం ఇలా నీళ్ళలో నానబెట్టకుండా వాడుకున్నాం అనుకోండి, ఆ ఎయిర్ బబుల్స్ వల్ల తొందరగా బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. 24 గంటలు నీళ్ళలో నానబెట్టిన తర్వాత మనం ఎటువంటి సోప్ యూజ్ చేయట్లేదండి. ఓన్లీ స్క్రబ్బర్ తోటి రుద్దేస్తున్నాం అంతేను. మీకు ఈ స్క్రబ్బర్ కూడా ఇష్టం లేనప్పుడు ఇంకా మీకు దొరికితే గడ్డి, కొబ్బరి పీచు ఇలా ఉంటాయి కదా, వీటన్నిటితోటి అయినా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఎండలో ఆరబెట్టేసుకొని డ్రై చేసేసుకోండి. ఇవి డ్రై అయిన తర్వాత మనం ఆయిల్ అప్లై చేయాలండి. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇది అబ్జార్బ్ అవ్వడానికి కొంచెం పూర్తిగా అబ్జార్బ్ అయ్యే వరకు వాటిని వదిలేసేయాలి. మన లోకల్ పాటర్ దగ్గర తెచ్చినవి అయితే అబ్జార్బ్ అవ్వడానికి వెంటనే తొందరగా అబ్జార్బ్ అయిపోయినాయి. వీటికి మాత్రం మనకు పీలర్ నుంచి పంపించిన వాటికి మాత్రం అబ్జార్బ్ అవ్వడానికి చాలా టైం పట్టిందండి. నాకు ఇలా అప్లై చేస్తుంటే చంటి సినిమాలో ఒక పాట గుర్తొస్తుంది. తైలం పట్టి తలంటితే మోత అనే పాట గుర్తొస్తుంది. సో ఇలాంతా అప్లై చేసినాక వీటిని డ్రై అవ్వనివ్వాలండి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. చాలా దగ్గర ఏం చేస్తారంటే ఈ మట్టి కుండలు షైనింగ్ కోసము కలర్స్ అప్లై చేస్తారు. సో అట్లాంటి కలర్స్ అప్లై చేస్తారా లేదో కూడా ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇలా ఆయిల్ ఎందుకు అప్లై చేస్తామంటే కుండలకి చిన్న చిన్న పోర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ పోర్స్లోకి ఆయిల్ అయ్యి అవి డ్రైగా కాకుండా స్మూత్గా ఉండేటట్టు చేస్తాయి. అండ్ మోర్ దెన్ ఏంటంటే ఇలా కుక్ చేసినప్పుడు ఏది కుండకి అంటుకోకుండా ఉంటుందంట. క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి మనం మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చక్కగా వాటన్నిటిలో కొద్దిగా బియ్యం వేసేసి చక్కగా కుక్ చేసేయాలి. లేదంటే మనకు గంజి ఉంటుంది కదా, గంజి వేసి గ్యాస్ మీద పెట్టేసినా సరిపోతుంది. అది బాగా బాయిల్ అవుతుంది. అంటే మన పాత్రలో రెడీ టు కుక్ అనమాట. ఇలా నేను బాయిల్ చేసిన తర్వాత రైస్ని మంచిగా ఒక 15 minutes అలా బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్తోనే ఓవర్ నైట్ ఉంచేసి ఉదయాన్ని చక్కగా క్లీన్ చేసేసుకున్నాను. ఓన్లీ స్క్రబ్బర్తోనే, మళ్ళీ ఇక్కడ ఎటువంటి సోపు వాడలేదు. ఇక్కడైతే దోసపెనం పగిలిపోయింది. అంటే అందుకే మనం బాగా చూసి కొనుక్కోవాలి కొన్నిసార్లు కొనేటప్పుడు. ఇదిగోండి అలా క్లీన్ చేసుకున్న తర్వాత నేను పెద్ద గిన్నెలో అయితే ఇదిగోండి బగారా రైస్ విత్ టమాటా చికెన్ చేసేసాను. మన లోకల్ పాటర్ దగ్గర తెచ్చిన వాటిలో అయితే రసగుల్లా చేసేసాను, బిర్యానీ చేశాను, పెరుగు చట్నీ, కాఫీ, ప్రతిదీ కుక్ చేసామండి. ఇది క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. కాకపోతే మనం వండుకున్న వెంటనే, కంప్లీట్ అయిపోయిన వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. ఓన్లీ స్క్రబ్బర్ అండి, ఇంకేం అవసరం లేదు. ఒకవేళ మీకు వండిన వెంటనే క్లీన్ చేయడానికి కుదరలేదనుకోండి, మీరు క్లీన్ చేసేటప్పుడు హాట్ వాటర్ వేసేసి మంచిగా దాన్ని ఒక 10 minutes నానబెట్టేసి తర్వాత ఓన్లీ స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసేయండి. ఇంకోటి ఏంటంటే మట్టి పాత్రలు వాడుకునేటప్పుడు మనం ఎప్పుడైనా సరే చెక్క గంటలనే వాడండి. స్టీల్వి ఇలాంటి వాడటం వల్ల ఏమవుతుందంటే వాటిని ఇట్లా మనం కలిపేటప్పుడు ఆ గీతలు పడిపోతాయండి, త్వరగా పాడైపోతాయి. మట్టి పాత్రలు మనం సీజనింగ్ చేసిన తర్వాత నాన్ స్టిక్ ఎంత కంఫర్ట్ ఉంటుందో ఇవి కూడా అంత కంఫర్ట్గా వర్క్ చేస్తాయండి. ఏది అంటుకోదు. మీరు అసలు నెయ్యి కాచిన గిన్నె అయినా సరే క్లీన్ చేయడానికి చాలా ఇది. ఓన్లీ స్క్రబ్బర్, ఇంకా మీకు ఏం అవసరం లేదు. ఇవి క్లీన్ చేసిన తర్వాత మాత్రం కొంచెం ఎండలో పెట్టి డ్రై చేయండి. అంటే మీరు ఇలా బోలించేయడం ఇలా చేసినప్పుడు దాంట్లో ఏమన్నా ఫంగస్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని మీరు క్లీన్ చేసిన తర్వాత మాత్రం పూర్తిగా డ్రై అయిన తర్వాతే లోపల పెట్టుకుని, అదొక్కటి చిన్న టిప్ అండి. అలా ఫాలో చేయడం వల్ల మనం మట్టి పాత్రలతో హ్యాపీగా వాడుకోవచ్చు. నేనైతే చాలా ఫ్రెండ్లీ అని చెప్తానండి, చాలా ఫ్రెండ్లీ. మనం నాన్ స్టిక్, స్టీలు, సిల్వరు, రాగి వీటన్నిటితో పోలిస్తే నాకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. మనమైతే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చేసాం. వాటర్ బాటిల్ని కూడా శుభ్రంగా 24 hours వాటర్లో సోక్ చేసేసి ఇక్కడ నిమ్మకాయ, సోడా, ఉప్పు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా షేక్ చేసుకున్నాము. ఈ నిమ్మకాయ, సోడా, ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ఏమన్నా బాటిల్కి మట్టి వాసన అనేది ఏమైనా ఉంటే సోడా ఉప్పు అబ్జార్బ్ చేసేస్తుంది కదా. ఇలా బాగా షేక్ చేసి శుభ్రంగా కడిగి వాటర్ ఫిల్ చేసేసాము. సో నాకైతే మట్టి పాత్రలు సూపర్ కంఫర్ట్గా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. నెల్లూరు రుచులు అభిరుచి.